జీవన తత్వం అనే అవసరాలు చెప్పుకున్నావి. ఆ అవసరాలు ఉంటేనే నువ్వు మెడిటేషన్ కూర్చోగలవు. నీ ఆకలి తీర్చుకోవాలి, దాహం తీర్చుకోవాలి, నువ్వు ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి పట్టు ఉండాలి. ఇవన్నీ సమకూర్తేనే నువ్వు ధ్యానాన్ని కూర్చుంటావు. కాబట్టి ముందుగా జీవన తత్వం చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు? ఆత్మ పరిశీలన చెప్తున్నారు. ఆత్మ పరిశీలన తర్వాత సులభతర వ్యాయామాలు చెప్తారు. సులభతర వ్యాయామాల తర్వాత అప్పుడు మెడిటేషన్. మనం ముందుగా మెడిటేషన్ చెప్పుకున్నాం. యాక్చువల్గా ముందుగా మెడిటేషన్ కాదు, ముందుగా జీవన తత్వం. అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఆత్మ పరిశీలన చెప్పుకుంటున్నాం. ఆత్మ పరిశీలనలో కోరికల్ని నీతివంతం చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. మనకి కోరిక ఉంటుంది అనుకోండి, అన్నం తినాలన్నది ఒక కోరికే, దాహానికి నీళ్లు తాగాలన్నది ఒక కోరికే. ఈ కోరికల్ని కూడా ఇందాక మనం చెప్పినట్టు ఒక పరిమితిలో పద్ధతిలో పెట్టాలి. అధికంగా తినడం అనారోగ్యం తెచ్చుకోవడం చేయకూడదు. నీళ్ళు ఎక్కువ తాగడం మంచిది కాదు, నీళ్లు తక్కువ తాగి డిహైడ్రేషన్ అయ్యడం మంచిది కాదు. ఏదైనా కూడా కోరిక అన్నది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా కోరిక కూడా ఏంటంటే, పిల్లలు కొడుకోమో సైకిల్ కొనమని అడుగుతాడు, భార్య ఏమో గ్యాస్ స్టవ్ కొనమని అడుగుతాడు. ఇతనికి వచ్చి జీతం ఏంటి? తక్కువ, గుమాస్తా ఉద్యోగంలో. కాబట్టి ఇతను ఎట్లా చేయాలంటే, ఇది అవసరమా అది అవసరమా అనలైజ్ చేసుకోవాలి. పిల్లవాడి సైకిల్ మీద స్కూల్కి వెళ్ళడం ముఖ్యమా? ఆడవాళ్ళ ఇంట్లో వంట చేయడానికి స్టవ్ అవసరమా? ఇబ్బంది పడుతున్నాం కదా, ఆలోచించి ఇది ముఖ్యమా అది ముఖ్యమా అనలైజ్ చేసి ఆలోచించి, సరే ఇప్పుడు ప్రస్తుతానికి గ్యాస్ స్టవ్ కొనిపెట్టి ఆడు ఇబ్బంది లేకుండా చూద్దాము, వీడు ఇంకా చిన్నవాడే కదా, కొన్నాళ్ళు నడిచి వెళ్ళగలడు, నెక్స్ట్ మంత్ నాకు ఇంక్రిమెంట్, నెక్స్ట్ ఇయర్ నాకు ఇంక్రిమెంట్ వచ్చాక ఆ డబ్బులు పిల్లవాడికి నేను సైకిల్ కొనిపెడతానులే అని తన ఆలోచనలన్నీ కూడా సక్రమైన పద్ధతుల్లో తీసుకురావడని ఆలోచనలు నీతివంతం తీసుకోవడం. కోరికల్ని కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకురావాలి. తర్వాత క్రోధాన్ని తటస్థాయి పెంచాలి. క్రోధం అంటే కోపం. కోపం వల్ల బీపీ పెరుగుతుంది, అల్సర్స్ వస్తాయి, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, షుగర్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, మైండ్ బ్రెయిన్ కి డ్యామేజ్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాయి. ఎన్ని నష్టాలు చెప్పలేము కోపం వల్ల. కానీ ఈ కోపాన్ని అరికట్టడం అనేది, ఈ కోపాన్ని ఎలా చేయాలి? క్రోధాన్ని తటస్థీకరించాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. క్రోధం రాకుండా ఎవరికి ఉండదు, వస్తుంది, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ క్రోధం వల్ల ఏమవుతుందంటే, మనం ఇక్కడ వ్యక్తం చేసే కోపము, ఇంట్లో పిల్లలు మన ఏదో విసిగిస్తారు, చిన్నపిల్లలు ఆ విసిగిస్తే మనకి కోపం వస్తుంది. ఈ కోపం పిల్లల్ని ఏమనలేక మన హస్బెండ్ మీద చూపిస్తాం. ఆయన ఏదో పని చెప్పినా ఏదో కావాలన్నా వినిపించుకోకుండా తీసుకుంటాం. ఆయన కొంచెం బాధపడి ఆ దిగులను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీసులో తన కింద పనిచేసే గుమాస్తాలని చూపిస్తాడు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్యని చూపిస్తారు, ఆ భార్య మళ్ళీ తన పిల్లల మీద చూపిస్తుంది. ఇది ఒక సైకిల్ అన్నమాట. ఈ సైకిల్ వల్ల ఇంట్లో పిల్లలు, భార్య, భర్త, ఉద్యోగస్తులు, గుమాస్తాలు అందరూ బాధపడతారు. ప్రతి వాళ్ళకి సిన్ ఇంప్రింట్స్ ఏర్పడతాయి. ఊరికే ఏమి కోపం రాదు. కోపం రాగానే మీకు పాపం ముందు ఏర్పడుతుంది. నీ కోపానికి సిన్ ఇంప్రింట్ ఏర్పడుతుంది. ఆ ఇంప్రింట్ వల్ల మళ్ళీ నీకు శారీరకంగా, మానసికంగా భవిష్యత్తులో బాధపడాలి. కాబట్టి మీ కోపాన్ని కూడా, కోపం అనే క్రోధాన్ని తటస్థీకరించాలి. ఎంతవరకు కోపాన్ని చూపాలి? అస్తమానం కోపాన్ని అరిగట్టుకుని శాంతంగా ఉండవలసిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఒక రకంగా కోపం చేస్తే కానీ చదువుకోరు. ఆ టైంలో వాళ్ళ మీద ఆ కోపాన్ని వ్యక్తీకరించాలి. కాబట్టి ఎక్కడ కోపాన్ని చూపించాలి, ఎక్కడ చూపించకూడదు అనే విషయాన్ని తటస్థీకరించడం ఉంటారు, బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. నాలుగోది ఆలోచనలు చెప్పుకున్నాము, కోరికలు చెప్పుకున్నాము. ఆలోచనలో ఇంకొక గొప్ప సంగతి ఒకటి ఉంటుంది, అది కూడా చెప్పుకున్నాము. అదేంటంటే, మనం ఆలోచించే ఆలోచనలు మన బయోమెట్రిక్ ద్వారా మనలోనే ఉండకుండా కాస్మాస్ లో ఉన్న విశ్వకాంతంలో కూడా ప్రవేశిస్తాయి. ఆ విశ్వకాంతంలో ప్రవేశించాక అవి ఆ చుట్టూ ఉన్న మనుషుల యొక్క మనసుల్లో కూడా దొరుకుతాయి, వాళ్ళ బ్రెయిన్ లో కూడా దొరుకుతాయి. కాబట్టి మన ఆలోచనలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒక్కొక్కప్పుడు మీరు చూస్తారు ప్రకృతిలో, మన ఏదైనా వాళ్ళ గురించి ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు ఏదో ఆలోచిస్తుంటే ఆ థాట్ పవర్ మనకు వస్తుంది. అలాగే మన థాట్ పవర్ కూడా వాళ్ళకి అందుతుంది. ఆ రకంగా అందేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, రాజారాం మోహన్ రాయ్ లాంటి మహానుభావులు సతీ సహగమనాన్ని అడిగట్టారంటే, ఆ చితిలో వేస్తున్న ఆడవాళ్ళు, బతికుండగానే చితిలో పెడుతున్న ఆడవాళ్ళు, వాళ్ళ బంధువులు, స్నేహితులు ఎంతో విలపించి ఈ దారుణాన్ని ఆపగలిగిన వాళ్ళు ఎవరున్నారు, ఇది ఎప్పటికైనా ఆపుతారా, దీని విముక్తి ఉందా అని ఆలోచిస్తారు. కోట్ల మంది అలా ఆలోచించారు. అలా ఆలోచిస్తే ఆ తరంగాలు విశ్వకాంతాల్లో ప్రవేశించి ఈ రాజారాం మోహన్ రాయ్ లాంటి గొప్ప వ్యక్తుల యొక్క బ్రెయిన్ యొక్క
ఆ తరంగాల వాళ్ళలో ప్రవేశించి వాళ్ళు కృషి చేసి కష్టపడి సతీ సహగమనాన్ని ఆపగలిగారు. మహర్షిగా చెప్తారు ఎంతమందో ధ్యానాలు ఎలా చేయాలి, భగవంతుడిని ఎలా చూడాలి, మెడిటేషన్ అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, ఇది ఎలా తెలుసుకోవాలి, భగవంతుడి సాక్షాత్కారం ఎలా చేసుకోవాలి, ఆత్మ సాక్షాత్కారం ఎట్లా, దైవ సన్ముఖానికి ఎట్లా చేరాలి అనే తపనతో ఎంతమందో ఆత్రుతగా ఎట్లాగా ఎంతమందో ఎన్నో రకాల ఆలోచిస్తే ఆ ఆలోచన తరంగాలన్నీ నా బ్రెయిన్ లో ప్రవేశించి నేను ఈ సులభన కుండలి యోగా ప్రవేశపెట్టి ఈ ధ్యానాలు ఈ మనోవికాస విద్య నేర్పించి మీకు అందరికీ అందించగలుగుతున్నాను చెప్తున్నాను. ఈ రకంగా కూడా జరుగుతాయి అన్నమాట ఆలోచన. ఇంకా ఏంటంటే మామిడి పళ్ళు అమ్ముతూ ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్తాం మనం. వాడు ఏం చేస్తాడంటే కొన్ని కుళ్ళిపోయినవి పాతవి అక్కడ ఉంటాడు. మళ్ళీ వాళ్ళని చూసి ఓహో వీళ్ళు కొంటారులే అనే ఉద్దేశంతో నేను 20 రూపాయలకి అన్ని మామిడి పళ్ళని 12 రూపాయలకి 10 రూపాయలకే ఇస్తున్నాను, రండి కొనండి కొనండి అని అనౌన్స్ ఇస్తూ ఉంటాడు. వాడి యొక్క బ్రెయిన్ వేవ్ ఆలోచన అనౌన్స్మెంట్స్ మనకి మామిడి పళ్ళు అవసరం లేకపోయినా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి చాపుగా ఉన్నాయి కదా, కొనాలనిపిస్తుంది, వెళ్ళి కొంటాం. ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు కొన్నాము, ఇంట్లో మనుషులా లేరు, ఉన్నది ఒక్కడు, ఫ్రిడ్జ్లోన 4-3 ఉన్నాయి, ఇవి కుండిపోతున్నాయి అవి కుండిపోతున్నాయి, తినేవాడిని ఒక్కడే, ఎవరు లేరు, అవి ఇవి కలిసి అన్ని పాడైపోతాయి రేపటి. ఈ ఆలోచనలు ఇట్లా వాళ్ళ ఆలోచన మనలో ప్రవేశిస్తాయి. వీటినన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చివరిది చింతల నిర్మూలన. చింతలు అంటే మనకి దిగులు, వరి, ఇవి ఏంటి ఈ మనిషిని తినేస్తాయి, మనిషిని 70% 100% దిగాలా చేస్తాయి. అనేక రకాలైన నష్టాలు శారీరకంగా మానసికంగా కలుగుతాయి ఈ చింతల వల్ల, ఈ దిగుల వల్ల. ఈ చింతల్ని నిర్మూలన చేయాలి. ఇంకా కోరికల్ని, క్రోధాన్ని తటస్థీకరించమన్నారు, ఆలోచనలు విశ్లేషణ చేయమన్నారు, విశ్లేషణ చేసి కొన్ని చేయాలి కొన్ని చేయకూడదు అన్నారు. అట్లాగే ఈ చింతల దగ్గరికి వచ్చిన మాత్రం మనుషులు అడుగుతారంటే వీటిని పూర్తిగా పక్కన పెట్టేయాలి. అసలు ఈ చింతలను అసలు ఉంచుకోకూడదు, ఏ చింతలు అది ఎలా అన్నది కూడా మనకి ఈ సులభతర కుండలి యోగంగా నేర్పిస్తాయి. ఇప్పుడు పోలియో వచ్చిన పిల్లాడు ఉంటాడు, ఏ వైద్యం చేసినా తగ్గదు, ఇంకా ఆ పిల్లవాడి గురించి దిగులు పడుతుంటే ఆ దిగులు మిమ్మల్ని దిగదార్చేసి మిమ్మల్ని కూడా అనారోగ్యం పాలు చేస్తుంది. కానీ దానివల్ల లాభం ఏముంది, వదిలేసేయండి ఆ చింతని. ఇలా ఇరుగు పొరుగు వాళ్ళు తగాదాలు తీసుకొస్తూ ఉంటారు, అదేంటి సరిహద్దు తగాదాలు, సరిహద్దు గోడల ముందు కట్టారు వెనక్కి కట్టారనేమో, అవి కూడా మనం ఎక్కువ ఆలోచించకూడదు, వాటి గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తున్న కొద్దీ ఆరోగ్యం పడింది వదిలేదు. కానీ కొన్ని చింతలు వదలకూడదు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, ట్యూమర్ వచ్చింది, ఆపరేషన్ చేయించుకోవాలి, కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి, నా దగ్గర డబ్బు లేదు, నేను లోన్ తీసుకోలేను, నాకు కుదరదు అని అట్లాంటివి పోస్ట్పోన్ చేయకూడదు. అది ఎట్లాగోట్లా తిప్పలు పడి ఆరోగ్యం కోసం ఆ పని చేయాలి. అవి తప్పించుకోలేని చింతలు, భరించాల్సిన చింతలు భరించాలి. అలా చింతల యొక్క విశ్లేషణ చాలా చక్కగా చెప్తారు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తారు. చింతలకు కానీ, కోరికలకు కానీ, ఆలోచనలకు కానీ ఆత్మ పరిశీలన పేరుతో చాలా చక్కటి చాప్టర్ అది. అవన్నీ తటస్థీకరించుకున్నాకే నువ్వు మెడిటేషన్ చేయలేవు, వీటన్నిటితో నువ్వు చేయలేవు, అది చెప్తారు. తర్వాత చివరిలో చెప్తుంది ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ మన డైలీ క్లాసులో మనం చేస్తూనే ఉన్నాం, రోజు మార్చి రోజు ఓ రోజు వేదాద్రి గారు చేస్తాం, ఓ రోజు జనరల్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ అనబడి ఈ సులభతర వ్యాయామాలు అంటారు వీటిని. సులభతర అంటే చాలా తేలికైన వ్యాయామాలు ఆయన ప్రవేశపెట్టి ఒక 9. ఈ వ్యాయామాలు చేయడం వల్ల ఏమిటంటే మనం ఇందాక చెప్పుకున్న సిమ్మింగ్ ప్రింట్స్ ఉన్నాయి చూసారా, పాపపు ముద్దలు, సంచిత కర్మలు కానీ ప్రారంభ కర్మలు కానీ, ఈ ముద్దలు ఒక ఆత్మ అనబడే సోల్లోనే ఏర్పడతాయి అని మనం చెప్పుకున్నాం. అక్కడ ఒక చోట ఏర్పడదు, మన శరీర కణాలలో కూడా ఏర్పడదు. ఈ సులభతర వ్యాయామాలు చేయడం వల్ల నెమ్మదిగా ఆ శరీర కణాల్లో ఏర్పడే ముద్దలు కరిగిపోతాయి. వాటి కోసం తప్పనిసరిగా మన 9 వ్యాయామాలు చేయాలి. కొన్ని ముద్దలు వాటి వల్ల కరిగిపోతాయి. అంతేకాకుండా మన శరీరంలో రక్త ప్రసారము, ఉష్ణ ప్రసారము, వాయు ప్రసారము 3 రకాల ప్రసారాలు ఉంటాయి. రోజు మనం అది ఈ మంచం మీద పడుకుని రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ లో చెప్తూ ఉంటాం. ఈ ప్రసారాలు 3 ఇన్బ్యాలెన్స్ గా ఉంటే, రక్త ప్రవాహం ఇన్బ్యాలెన్స్ గా ఉన్న, ఉష్ణం అనబడే టెంపరేచర్ ఎక్కువ ఉన్న జ్వరం వస్తుంది, తక్కువ ఉన్న లో టెంపరేచర్. ఉష్ణ ప్రసారం ఉన్న, వాయు ప్రసారం అంటే మనం తీసుకునే గాలి సరిగ్గా ఉంటే, లంగ్స్ సరిగ్గా పనిచేస్తే హ్యాపీ, చేయకపోతే అక్కడ ఆక్సిజన్ అందకపోతే అనారోగ్యం, శ్వాసకోశ అనారోగ్యం. కాబట్టి వాయు ప్రసారము, రక్త ప్రసారము, ఉష్ణ ప్రసారము బ్యాలెన్స్ లోకి తెచ్చుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ బ్యాలెన్స్ లో తెచ్చుకోవడానికి 9 వ్యాయామాలు చాలా సహాయం చేస్తాయి. ఈ 9 వ్యాయామాలు ఇంప్రింట్స్ పోవడానికి చేస్తాయి. తర్వాత అంతేకాకుండా ఇంకా ఈ ఈ ఇవి ఎట్లా చేస్తాయంటే మన సోల్ని
మన ఆత్మని పరమాత్మ దిశగా ప్రయాణం చేయడానికి కూడా సహాయం చేస్తాయి. పరమాత్మ దిశగా కూడా బాడీలో ఇంప్రింట్స్ పోవడానికి, బ్లడ్ అండ్ హీట్ సర్క్యులేషన్ చేయడానికి మనసు శరీరము ఆరోగ్యంగా ఉంటాయి. అప్పుడే ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్లే శరీరం ఆరోగ్యంగా అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు ధ్యానాన్ని కూర్చుంటావు. ఒక పక్క కాలు నొప్పి, ఇంకో పక్క సయాటిక్ నొప్పి, ఇంకో పక్క గుండె నొప్పి ఉంటే ఎవరు ధ్యానాన్ని కూర్చోలేరు. ధ్యానాన్ని చేసే ముందు ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. ముందు సులభతర వ్యాయామాలు చేయాలి, శారీరక ఆరోగ్యము సెట్ చేసుకోవాలి, శరీరంలో పడిన సిన్ ఇంప్రింట్స్ తొలగించుకోవాలి, రక్త ఉష్ణవాయు ప్రసాదాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, మనసు ప్రశాంతంగా ఉంటే యూ కెన్ సిట్ ఫర్ మెడిటేషన్. మెడిటేషన్ ఒకటే కాదు, ఒక భక్తి మార్గంలో కూర్చుని పాటలు పాడాలన్నా, ఒక దేవాలయానికి వెళ్ళాలన్నా, కొంతమందికి సేవ చేయాలన్నా ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే భక్తి మార్గమైనా, కర్మ మార్గమైనా, జ్ఞాన మార్గమైనా నీకు తెలియదు. కాబట్టి వాటి కోసం ముందు ఈ ముద్రలు పోగొట్టుకోవడానికి వాటి కోసం సులభతర వ్యాయామాలు ఆయన ఎన్నో రకాల ఎంతమందో పతంజలి కానీ, అంత ముందు వాళ్ళకి కానీ, ఆ తర్వాత వాళ్ళకి కానీ ఎన్నింటినో పరిశీలించి గ్రహించి ఆయన ఆచరించి వాటి వల్ల లాభాన్ని ఆయన పొంది వాటిల్లో ఉత్తమమైన వాటిని ఎన్ని అవి 9 తయారు చేసి మనకు ఇచ్చారు. అవి సులభతర వ్యాయామం. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఎవరైనా చేయగలరు. నీ శరీరంలో ఎటువంటి ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా కూడా ఈ వ్యాయామాలు చేయడం ఏం కష్టం కాదు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ చేయొచ్చు. పూర్వకాలంలో స్త్రీలకి కొన్ని అర్హతలు లేవు. వాళ్ళకి మంత్లీ బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి కొన్ని మెడిటేషన్స్ కానీ, కొన్ని ఎక్సర్సైజ్లు కానీ, కొన్ని వ్యాయామాలు కానీ స్త్రీలు అర్హులు కాదు. అందులో చిన్నపిల్లలు కూడా అర్హులు కాదు. కానీ మహర్షి గారి ఉద్దేశంలో అదేమీ లేదు. ఒక కాయకల్ప విషయంలో మాత్రమే 12 ఏళ్ళు వచ్చిన తర్వాత చేయాలంటారు. కానీ మిగతా మామూలు సులభతర వ్యాయామాలు 8 సంవత్సరాల నుంచి 80 ఏళ్ల వరకు అందరూ చేయొచ్చు, సులభంగా ఉంటాయి. అందరికీ ఎటువంటి శ్రమ లేకుండా చేయగల వ్యాయామాలు ఇవి నేర్పించారు. కాబట్టి ఈ స్కై యోగాలో స్టెప్స్ చెప్పారు. ముందు జీవనతత్వం చెప్పారు, తర్వాత ఆత్మ పరిశీలన చెప్పారు, క్రోధిక, కోపము, చింతలు, ఆలోచనలు వాటి గురించి, తర్వాత సులభతర వ్యాయామాలు చెప్పారు, వాటి వల్ల లాభాలు చెప్పారు. 4వదాగా మెడిటేషన్స్, ధ్యానాలు. అప్పుడు నువ్వు ధ్యానం చేయగలుగుతావు. అప్పటి వరకు నువ్వు ధ్యానాన్ని కూర్చోలేవు. ధ్యానం ద్వారా ఏమవుతుందంటే నువ్వు చక్కగా భగవత్ముఖంగా ప్రయాణం చేస్తావు, భగవంతుడు అంటే ఏంటో తెలుసుకుంటావు. నువ్వు భగవంతుడు ఒక అంశనేనని, ఆయన నుంచి తన్మార్పుగా పరిణామ క్రమంలో నువ్వు ఏర్పడ్డావని, నీలో ఉన్నది భగవంతుడి యొక్క శక్తి అని, ఆ ఆత్మ భగవంతుడి నుంచి నీకు వచ్చిందనని, అది ఆయన అంశేనని, అహం బ్రహ్మస్మి అని, నేనే భగవంతుడిని, భగవంతుడే నేను సత్యాన్ని నువ్వు ధ్యానాల ద్వారా గుర్తించగలుగుతావు. గుర్తించిన తర్వాత అహం బ్రహ్మస్మి ఏం కాక తత్వమసి కూడా నీకు అవగాహన ఉంటుంది మెడిటేషన్ ద్వారా. తత్వమసి అంటే నేనే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా భగవంతుడి యొక్క రూపాలే. అందరిలో ఉన్నవి ఆ శక్తి కణాలే, ఆ భగవంతుడి శక్తి కణాలే వాళ్ళలో ఉన్నాయి, అవే నాలో ఉంది. కాబట్టి నేనే కాదు, వాళ్ళు కూడా భగవంతుడి రూపాలే అని ఒక తత్వాన్ని అర్థం చేసుకోవడం తత్వమసి. అహమాత్మ బ్రహ్మ అన్నది కూడా అవగాహన మెడిటేషన్. అహమాత్మ బ్రహ్మ అంటే నా ఆత్మమే బ్రహ్మము, పరమాత్మలో ఉన్నది బ్రహ్మము, ఆయన ఆత్మ, నా ఆత్మే బ్రహ్మము అన్న సత్యాన్ని కూడా గుర్తించగలుగుతారు. కాబట్టి వేదాలు చెప్పినటువంటి సత్యాలు 4. ప్రజ్ఞానం బ్రహ్మ 4. ప్రజ్ఞానం అంటే నాలో ఉన్న జ్ఞానం, నాలో ఉన్న జ్ఞానమే బ్రహ్మ. నాలో ప్రాణశక్తి కణాలే 6th సెన్స్ రూపంలో, జ్ఞాన రూపంలో ఉన్నాయి. నాలోనే కాదు, ఇప్పుడు ఈ పేపర్ ఉంది, ఈ పేపర్ లో కూడా కణాలు ఉన్నాయి. శక్తి కణాలతోనే ఈ పేపర్ ఏర్పడింది. శక్తి కణాలు భగవంతుడి యొక్క అంశే, కాబట్టి ఈ పేపర్ కూడా భగవత్ స్వరూపమే. అట్లాగే ఈ స్టూలు, ఈ ప్లేటు, ఈ కంప్యూటర్, ఈ ల్యాప్టాప్ అన్ని కూడా శక్తి కణాల యొక్క రూపమే. శక్తి కణాలు భగవంతుడు అంశే. ఇలాగా ప్రజ్ఞానం బ్రహ్మ అంటే, ప్రజ్ఞానం అంటే నాలో ఉన్నది ప్రజ్ఞానం. ప్రజ్ఞానం కాబట్టి జ్ఞానం రూపంలో అన్నిటా ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేసుకుంటున్నారంటే, ఈ భగవంతుడి యొక్క స్వరూపాన్ని లేని స్థలం కానీ, భగవంతుడి యొక్క స్వరూపాన్ని లేని వస్తువు కానీ ఈ సువిశాల విషయంలో ఎక్కడ ఏది లేదు. అన్ని ఆయన స్వరూపాలు.